ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, నేటి క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు. నేను తిరిగి వచ్చేటప్పటికీ మనుషులలో విశ్వాసమును కనుగొందునా అని ఒక ప్రశ్నేసి వెళ్ళాడు. నిజంగా ఈరోజు సంఘము విశ్వాస భ్రష్టత్వములోనికి ఎంత లోతుగా వెళ్ళింది అంటే, క్రైస్తవులు అటు ఆత్మీయంగాను ఇటు శారీరకంగాను పని లేదా పోరాటం మర్చిపోయి సాతాను మాయలో పడి ఒకప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానము జాగ్రత్తగా మీరు గమనిస్తే యెహోవా ఈరే, అంతేనా? దేవుడే చూసుకొనును. అది ఎవరికి ఇచ్చిన వాగ్దానము, ఎప్పుడు ఇచ్చిన వాగ్దానము, అది ఎప్పుడు నెరవేరింది అని తెలియకుండా ఇప్పటికీ యెహోవా ఈరే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం చేయవలసింది అపవాదిని ఎదురించుడి, వాడు మీ యుద్ధ నుండి పారిపోవాలి అంటే మనం యుద్ధం చేయాలి. అంధకార శక్తులతోటైనా అధికార శక్తులతోటైనా పోరాటం మర్చిపోయాం మనం. అలాగే క్రైస్తవుడు ఏ దేశంలో బ్రతుకుతున్నాడో అర్థమైందా? ఆ దేశం యొక్క చట్టము, ఆ దేశం యొక్క రాజ్యాంగము, అవి మనకిచ్చిన హక్కులను పూర్తిగా తెలుసుకోవాలి. శారీరకంగా యేసుక్రీస్తు కూడా బతుకున్నప్పుడు కైసరివి కైసరికి ఇవ్వాలి, దేవునివి అనే చేసిన బోధను కూడా మర్చిపోయి ఈరోజు క్రైస్తవులు ఏ స్థితికి తీసుకొచ్చారు అంటే, ఈనాటి ప్రభుత్వము, అవునా కదా, పక్షపాతంగా ఒక దళితులలో నుంచి క్రైస్తవులైన వారికే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తీసేస్తానంటే గగ్గోలు పెడుతున్నారు తప్ప దానికి ఐక్యమై పోరాటం చేయాలి అనే విషయాన్ని మర్చిపోయారు. దేవుని యొక్క సంకల్పానుసారంగానే మరి ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి, అవునా కదా, రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించాడు. నిజానికి రాజ్యాంగం వేరే వాళ్ళు రాసి ఉంటే మనం ఈరోజు ఇలా కూర్చునే వాళ్ళం కాదు, అర్థమైందా? సువార్త చెప్పుకునే వాళ్ళం కాదు. నేను ఒకవేళ ఉద్యోగం చేసి, అవునా, నా భార్య ఉద్యోగం, మీరు ఉద్యోగాలు చేసి ఇలాంటి ఇల్లు కట్టి ఇలాంటి కార్లలో తిరిగే వాళ్ళం కాదు, అవునా కదా? ఎందుకంటే ఇంకా మనకు మన తాత ముత్తాతలకు ఏదైతే మూతికి ముంత ముడ్డికి చీపురని ఆ బతికే బతుకు నేను మార్చేశాడు. ఆ మారుస్తూ పోయేటప్పుడు ఒకసారి చెప్పాడు ఏంటంటే, బోధించు, సమీకరించు, పోరాడు. సేమ్ యేసుక్రీస్తు చెప్పిన మాటలనే నీ హక్కుల కోసం నువ్వు పోరాడమన్నాడు. ఈ సైతానగాడు మనల్ని నిద్రపుచ్చాడు. ఇప్పుడు అది పీకల్లో దిగిపడి అటు కక్కలేక ఇటు మింగలేక చచ్చిపోతున్నారు క్రైస్తవుడు. సో క్రైస్తవుడైన వాడికి దేవుని చట్టం తెలియాలి, దేశ చట్టము తెలియాలి. ఒక పాస్టర్ అయితే, ఒక విశ్వాసి అయితే నీ ఇంట్లో తప్పకుండా రాజ్యాంగం ఉండాలి, బైబిల్ కూడా ఉండాలి. ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు అది భారతీయ నేర శిక్షా స్మృతి బిఎన్ఎస్ అయిపోయింది. ఆ బుక్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకాలంటే ఈ రాజ్యాంగం చెల్లుతుంది, నువ్వు పరలోకంలో నిత్యము జీవించాలి అంటే ఇదిగో ఈ రాజ్యాంగం చెల్లుతుంది. ఈరోజు క్రైస్తవులు బైబిల్ను కంప్లీట్గా పక్కన పెట్టారు, అవునా కదా? ఇటు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేవుడే చూసుకుని 24/7 ప్రార్థనలని మనల్ని పని చేయకుండా నిద్రపుచ్చాడు, అవునా కదా? ఏం అనుకుంటున్నాను మీరు? ఖచ్చితంగా చట్టాన్ని ఉపయోగించని మళ్ళీ కోర్టులో పోరాడాలి, లేదా ఈ అధికారులతో నాయకులతో పోరాడి మన హక్కులు సాధించుకోవాలి.
ఎవరు చెప్తున్నారు? అలా ఎంతో గొప్ప ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇది. మహాత్యాగం చేసి క్రీస్తు అంటే ఒక క్రీస్తుకు మార్గాన్ని ఒక యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను సరళం చేస్తే ఈరోజు క్రైస్తవ్యానికి మార్గం సరళం చేసింది అంబేద్కర్. సువార్త ప్రకటించగలుగుతున్నాము అంటే ఆయన చేసిన త్యాగము, రాసిన రాజ్యాంగం, అందులో ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ. నీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించుకోవచ్చు, ఇష్టమైన మతంలోనికి వెళ్ళొచ్చు. ఆయన బౌద్ధం తీసుకున్నా మనుషులందరికీ అవకాశం ఇచ్చాడు. అలాంటివన్నీ పట్టుకొని కొందరు ఏమన్నారంటే, అంబేద్కరా ఆయన యేసుప్రభుని నమ్మలేదు నరకానికి పోతున్నానంటే కూడా మొన్న ఒకటి చెప్తున్నాడు వీడియోలో. ఆలోచన చేయగలిగితే ఎవడు చెప్పాడు నీకు అంబేద్కర్ నరకానికి పోతాడు? ఈరోజు ఆ మాట పట్టుకొని ఆ ఎస్సీ అయితే మన బ్రదర్స్ ఏమంటున్నారంటే, వీళ్ళు అంబేద్కర్ వ్యతిరేకులు, ఇటు చట్టానికి వ్యతిరేకులు, వీళ్ళకి ఇదే తగిన శిక్ష అంటున్నాడు ఒకడు. నీకు అర్థం కాని భాషల కిందకి వెళ్ళాలి. అంబేద్కర్ లాంటి వాళ్ళకు ఖచ్చితంగా పరలోకం ఉంది తెలుసా? బైబిల్లో ఉంటుంది, అది మామూలుగా కాదు, దేవుడు చట్టంలో రాయించాడు. రోమీలకు రాసిన పత్రిక కీర్తన 52లో ఉన్నదాన్ని మరలా మహానుభావుడు మనకు గుర్తు చేశాడు, పరిశుద్ధాత్ముడు. 4వ అధ్యాయము రోమాపత్రిక, ఇది కీర్తన 32లో ఉన్నది. 6వ వచనం చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవని నీతిమంతుడుగా ఎంచనో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని అర్థమైందా? చాలు. అంటే ఎవరినైతే దేవుడు తన అధికారం చొప్పున క్షమిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. ఈరోజు క్రైస్తవులు అనుకుంటారు క్రియలు లేని విశ్వాసం మృతమే. అవునా కదా? కానీ దేవుని నమ్మడమే ఒక క్రియ అనే సంగతి మీకు తెలియదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడమే ఒక క్రియ. యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని. సో అంబేద్కర్ యేసు దేవుని కుమారుడని నమ్మాడు. ఈనాటి సాతాను సంబంధుల వల్ల దేవుడని నమ్మలేదు. ఆయన దేవునే కుమారుడు. పెద్ద పెద్దోళ్ళు లీడర్స్ అందరూ దేవుని కుమారుడనే చెప్పారు. అది క్రియ. ఆ క్రియను బట్టి ఆయన ఒకవేళ సున్నతి చేసుకోకపోయినా, బాప్టిజం తీసుకోకపోయినా, ఇది దేవుని క్రియ. ఈ క్రియను బట్టి దేవుడు ఆయన నువ్వు మరి ధన్యుడిగా ఎంచాడు కనుక మనం నోరు జారకూడదు. అర్థమైందా లేదా? ఇంత గట్టిగా చర్చిలో చెప్పేవాడు కరువైపోయాడని మొత్తుకుంటున్నారు ఇప్పుడు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఖచ్చితంగా మీరు రాజ్యాంగం చదవండి, అవునా కదా, బైబిల్ చదవండి, మీ హక్కులు తెలుసుకోండి. నువ్వు పరలోకం పోవాలంటే ఏం చేయాలో, ఈ లోకంలో ఈ దేశంలో నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలో ఖచ్చితంగా బోధిస్తూ ఉన్నాను. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఆలోచన చేయండి. ఖచ్చితంగా దేవుని ప్రణాళికను, అవునా, ఏమన్నాడు, ప్రస్తుత అంధకార సంబంధమైన దుష్ట శక్తులతో పోరాటం చేయమన్నాడు. నీకు అధికారం ఇచ్చిండు. ఏదో రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయక్కర్లేదు, నువ్వు మళ్ళా కోర్టు ద్వారా వెళ్ళు, నీ హక్కుల కోసం పోరాడు. ఉన్నదొకటే, ఏంటిది? ఓటు. అవునా కదా? చివరికి నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటిది? ఆయన కూడా, అది కూడా అంబేద్కరే కల్పించాడు. ఓకే, అది దేవుని యొక్క సంకల్పంలో భాగమైన చేయాలి కదా. కాబట్టి దాని ద్వారా బుద్ధి చెప్పి, అవునా కదా, నీ హక్కులు తిరిగి తెచ్చుకో. ఏకంగా ఇలాంటి దానికి నాకేం పట్టింది ఎవడికి వాడే విడిపోయి ఉన్నాం. ఎన్ని గ్రూపులు ఉన్నాయి. ఒకడంటే ఒకడికి పడని దశ. అంటే విశ్వాస భ్రష్టత్వము. ఇక మిమ్మల్ని అంటే క్రైస్తవ్యాన్ని దేవుడు కూడా రక్షించలేని స్థితి, కాపాడలేని స్థితికి వచ్చింది.